వెల్కమ్ బ్యాక్. తెలంగాణకు నీటి వాటాలు గోదావరి కృష్ణా జలాలకు సంబంధించి మీ హయాంలోనే తీవ్ర నష్టం జరిగింది అంటే మీరు వచ్చిన తర్వాతే ఈ నష్టం సరిగా పట్టించుకోవట్లేదు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ఎటువంటి మాటల యుద్ధం నడుస్తుందో చూస్తున్నాం, ఎటువంటి ప్రెజెంటేషన్ స్కోర్ కనిపిస్తోందో చూసాం. అసెంబ్లీ సాక్షిగా ఒకవైపు అధికార పక్షం సర్కార్ ఇది ప్రాజెక్టులకు సంబంధించి డిజైన్లకు సంబంధించి నీటి వాటాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసినటువంటి అటెంప్ట్స్ అని చెప్తే, ఇటు వీళ్ళ ప్రజెంటేషన్ వీళ్ళ కార్యాలయాల్లో ఇచ్చినటువంటివి మా హయాంలో చేసినవి ఇవి ఇంత నిబద్ధతతోని ఉన్నాము. సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్టుల కొనసాగింపుకు సంబంధించి కావచ్చు, నీటి కేటాయింపులకు సంబంధించి కావచ్చు, సరైన అవగాహన లేకపోవడం వల్లే ఈ విధంగా జరుగుతోంది అని చెప్పేసి అటు బీఆర్ఎస్ మాట్లాడుతున్నటువంటి క్రమము మనం చూస్తూ ఉన్నాము. ఒకవైపు కేటాయింపులు కావచ్చు, అంటే ట్రిబ్యునల్ వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల కావచ్చు, అదేవిధంగా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి ఇష్యూలో బీజేపీ స్టాండ్కు సంబంధించి కావచ్చు పలు విమర్శలు కనిపిస్తున్నటువంటి క్రమంలో ఈ టాపిక్ పై డిస్కస్ చేద్దాం. ముఖ్యంగా అరవింద్ గారు చెప్పండి. అంటే అధికారంలో ఉన్నప్పుడు దీనిపైన పెద్దగా మాట్లాడలేదు, లేదు, మీ కొనసాగింపుగానే చేస్తున్నారు. మీరు ఒక సంవత్సరానికో తాత్కాలికంగానో లేకపోతే అప్పటికప్పుడు అవసరమైనట్టు సంతకం పెడితే ఆ సంతకాన్ని వీళ్ళు కొనసాగిస్తూ వస్తున్నారు. మీరు చేస్తే రైట్ అయింది, వీళ్ళు చేస్తే తప్పైంది. అంటే రాజకీయ లబ్ధి కోసమే, ప్రజల దృష్టి మీ వైపు మళ్లించుకోవడం కోసమే, పార్టీని బతికించుకోవడం కోసమే ఈ విధంగా నీళ్లపైన పంచాయతీ ముఖ్యంగా మీరు ముందుకెత్తుకున్నారు, దీనిపై ఆందోళన చేస్తున్నారు. మీ హయాంలోనే కరెక్ట్గా ఉండుంటే ఇప్పుడు ఈ పరిస్థితే వచ్చేది కాదు అని చెప్పేసి కాంగ్రెస్ మాట్లాడుతోంది. ముమ్మాటికి తప్పు మేడం. కాంగ్రెస్ పార్టీ ఎంతసేపు అయిందాన్ని ఆకిట్లా పెడుతుంది, కారణాన్ని కంచాన పెడుతుంది. కేసీఆర్ గారికి తెలంగాణ ప్రయోజనాలు మాత్రమే ముఖ్యం. ఇవాళ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి రాహుల్ గాంధీ గారి ప్రయోజనాలు, తర్వాత ఢిల్లీలో వాళ్ళ బాసులు ఉంటారు. కానీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారికి తెలంగాణ ప్రజలే బాసులు, తెలంగాణ ప్రజలే మాకు ముఖ్యం. అయితే కృష్ణా గోదావరి జీవనలతో, వందలాది వాగులతో, గలగలా పాడే సెలయర్లతో అలలాడుతున్న నా తెలంగాణ, అపారమైనటువంటి అటవీ సంపదను, అన్ని రకాల ఖనిజ సంపదను కలిగి ఉన్న నా తెలంగాణ ఎందుకు వెనుకబడ్డ ప్రాంతంగా పరిగణింపబడుతుంది? నిజంగా తెలంగాణ వెనుకబడ్డ ప్రాంతమా? కానే కాదు, మాటికి కాదు, తెలంగాణ వెనుకబడేయబడ్డ ప్రాంతము అని చెప్పి కేసీఆర్ గారే నిలదీసిండ్రు. జల సాధన ఉద్యమం చేసిండ్రు కేసీఆర్ గారు. ఆ రోజు ఇదే బాబు గారు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రాజెక్టుల పైన ఏ రకంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 16 ప్రాజెక్టుల పైన బాబు గారు ఏ రకంగానైతే కుట్ర చేస్తుండ్రో, ఫిర్యాదు చేస్తుండ్రో, ఆ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు 1999 నుండి 2004 వరకు ఉన్నప్పుడు తెలుగు గంగ, అంగ్రే నీవా, గాలేరు నగరి, గురు రాఘవేంద్ర స్వామి, వరదరాజస్వామి గుడి, వెలుగొండ ఈ ప్రాజెక్టు అన్నిటికీ అనుమతి లేకుండా తీసుకొని పోయిండు. ఇవాళ మన ప్రాజెక్టులకు అనుమతులున్నా మనకు నీళ్ళు ఎందుకు రావు అని చెప్పి నిలదీసిండు. తెలంగాణ ఉద్యమమే మేడం. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి పద్ధతుల కేసీఆర్ గారు పోయిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడం ఇవాళ మీరు చూస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో గోదావరి 600 కిలోమీటర్లు ప్రవహిస్తుంది, కృష్ణ 300 కిలోమీటర్లు ప్రవహిస్తుంది. దీంట్లో మనకు దక్కవలసినటువంటి వాటా విషయంలోనే మనం అడిగినాం. అరవింద్ గారు, ఈ పంచాయతీ ఎప్పుడు స్టార్ట్ అయింది? పాలమూరు రంగారెడ్డి డిపిఆర్ కు సంబంధించి వెనక్కి రావడం 45కి ఎట్లా ఒప్పుకుంటారు? అప్పటి నుండి స్టార్ట్ అయినట్టున్నది కదా పంచాయతీ ఇక్కడ తెలంగాణలో మేడం. అంటే ఈవెన్ 2023 ఏప్రిల్లో కూడా అది ఒకసారి వెనక్కి వచ్చింది, దానికి సంబంధించి అనుమతులు తెచ్చుకున్నారు. ఎప్పుడెప్పుడైతే అవసరం అవుతాయో ఆ టైంలో డిపిఆర్స్ వాటికి సంబంధించి ఏం ఫుల్ఫిల్ చేయాలో ఖచ్చితంగా వెనక్కు పంపుతారు, దానికి సంబంధించి అనుమతి తీసుకొని మళ్ళీ పైకి పంపుతారు. ఇది జరగాల్సినటువంటి ప్రాసెసే కదా అరవింద్ గారు. అయినప్పటికీ పాలమూరు రంగారెడ్డికి సంబంధించినటువంటి ప్రాజెక్టులో 90% పనులు మేము పూర్తి చేసి ఇవాళ అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ల్యాండ్ భూమి సేకరణ చేసినాం, తర్వాత ట్రయల్ రన్ కూడా నడిచినటువంటి నేపథ్యం ఉంది. కేవలం పర్యావరణ అనుమతులు తీసుకొని వస్తే ఆ ప్రాజెక్టు పూర్తయి ఇవాళ రంగారెడ్డి, పాలమూరు, నల్గొండ జిల్లాలోని కొంత భాగం సస్యశ్యామలమైతది అనేటువంటి ఉద్దేశం కేసీఆర్ గారిది. ఇక్కడ వీళ్ళు ఈ 2 సంవత్సరాల లోపల మీరు ఏం చేసిండ్రు అనేటువంటి విషయం కేసీఆర్ గారు అడిగినప్పుడు ఇవన్నీ కూడా వచ్చినటువంటి నేపథ్యం ఉంది. అది వాస్తవం.
అయితే ఈ 2 సంవత్సరాల లోపల దీనికి సమాధానం తీసుకుందాం. ఇంకొక క్వశ్చన్ కూడా అడుగుతా, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళ అంటే ఈ రెండింటి కలిపి తీసుకుంటాను. ఒకటి బనకచెర్ల ఇష్యూ, ఆ తర్వాత బనకచెర్ల కాదు పోలవరం నల్లమల్ల, దీనికి సంబంధించి సరిగా ఒక అంటే ఎటువంటి అనుమతులు లేకుండానే టెండర్లు పిలుచుకున్నారని ఈవెన్ ప్రభుత్వం ఫైట్ చేస్తోంది. కోర్టులో మొన్న సుప్రీంకోర్టులో కూడా విచారణకు వచ్చింది. అంటే వాళ్ళు అడ్డుకోవడానికి వాళ్ళ శాయశక్తులు ప్రయత్నిస్తున్నారు కదా, వాళ్ళు ఏం పట్టించుకోవట్లేదు అనడం మనం కరెక్టేనా? ఎవరు ఆదిత్యనాథ్ దాస్ గారిని చైర్మన్ చేసి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మన తెలంగాణ ప్రభుత్వం వాళ్ళతో పాటు ఆదిత్యనాథ్ దాస్ తో పాటు 7 సభ్యుల్ని వేస్తే దాంట్లో 4 కూడా ఆంధ్ర ప్రాంతానికి చెందినటువంటి వాళ్ళు, ఆంధ్ర వాసన ఉన్నటువంటి వాళ్ళు. నిజంగా ఆదిత్య దాస్ గారికి తెలంగాణ ప్రయోజనాలు పట్టవు మేడం. ఆయన ఎంతసేపటికి కూడా తెలంగాణ ప్రయోజనాల పైన, తెలంగాణ నీళ్ల పైన ఆయన వ్యతిరేకి అనేటువంటి విషయం ముమ్మాటికి ఆయన ఆంధ్ర వ్యక్తి అనేటువంటి ముద్ర కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఈయన తీసుకొచ్చి ఆంధ్ర బాబు గారి వ్యక్తిని తీసుకొచ్చి ఈడ పెడితే ఎట్లా ప్రయోజనాలు సాగుతాయి అనేటువంటి విషయాన్ని కూడా మేము తప్పకుండా అడిగినాం మేడం. ఇవాళ బనకచెర్లకు సంబంధించి మీరు అంటున్నటువంటి నల్లమల సాగర్ కు సంబంధించినటువంటి పేరు మార్చినప్పటికీ కూడా వీళ్ళు కోర్టులో కేసు వేసినాము అని చెప్పిన తర్వాత ఆ కోర్టులో మళ్ళీ లేఖ రాస్తే ఆ కోర్టులో ఈ కేసు నిలుస్తుందా, దాంట్లో బలం ఉంటుందా అనేటువంటి విషయాన్ని కూడా మేము పలు సందర్భాల లోపల మేము అడిగినాం. మా వాటా మాకు వచ్చిన తర్వాత, మా మాట మాకు వచ్చిన తర్వాత, మన వాటా అంటే మన తెలంగాణ వాటా మనకు వచ్చిన తర్వాత అది పోవాలి అనేటువంటి విషయం కూడా మేము అన్నాం. కానీ మేము ఈ రకంగా రేవంత్ రెడ్డి గారు వివరిస్తాముంటే అసెంబ్లీ సాక్షిగా మేడం, నేను అనడం కాదు, నిజంగా నేను అనడం కాదు, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి చిన్నారెడ్డి గారు, ఈ రేవంత్ రెడ్డి గారు రాకంటే ముందే ఆయన కాంగ్రెస్ లో మంత్రిగా పనిచేసి సీనియర్ నాయకుడుగా ఉన్నటువంటి చిన్నారెడ్డి గారే అంటున్నారు, ఈ పాలమూరు జిల్లాకి మళ్ళీ ముఖ్యమంత్రి ఉండరు, రాబోరు, మన ప్రయోజనాలు పట్టని ముఖ్యమంత్రి ఎట్లా ఉంటది అనేటువంటి విషయం బీఆర్ఎస్ పార్టీగా నేను అనడం కాదు మేడం. ఇవాళ సాక్షాత్తు అదే పార్టీకి సంబంధించి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడుగా కొనసాగుతున్నటువంటి చిన్నారెడ్డి గారే లింగం యాదవ్ గారు చేస్తా ఉన్నాడు. మీరే సమాధానం చెప్పాలి. డిపిఆర్ వెనక్కి వచ్చినా కూడా పట్టించుకోకుండా ఉన్నారు. బీఆర్ఎస్ ఎప్పుడైతే రాజకీయ విమర్శలు చేస్తుందో అప్పుడు మేల్కుంటోంది సర్కార్. బీఆర్ఎస్ నాయకుడు మాట్లాడితే అంటే రాజకీయ విమర్శలు తెలంగాణ ప్రయోజనాలు కేసీఆర్ 10 ఏళ్ల ఒక్క నిమిషం వినండి. కేసీఆర్ 10 ఏళ్ల తప్పిదాలను కప్పిపుచ్చుకోవడం కోసం ఏదో తెలిసిన లాంగ్వేజ్ కేసీఆర్ లెక్క ప్రజలను ఏదో మాయ మాటలతో మాట్లాడితే నమ్ముతారని కూడా చాలా తప్పు. ఇవాళ ఎక్కడ అన్యాయం జరిగిందండి? తెలంగాణ కోసం ఆనాడు కొట్లాడిందే నీళ్లు, నిధులు, నియామకాల పేరు మీద. ఇవాళ నేను నియామకాల గురించి, నిధుల గురించి మనం మాట్లాడుకున్న సపరేట్, ప్రత్యేకించి నీళ్ల గురించి ఇవాళ ఎవరు తెలంగాణకు అన్యాయం చేసిరు అనేది ఇవాళ మనం మాట్లాడుకోవాలి. తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత తెలంగాణకు మోసం చేసింది, ప్రత్యేకించి దక్షిణ తెలంగాణకు ఉరితాడు బిగించిందే కేసీఆర్. నేను చెప్తా ఎట్లనో మీరు చూడండి. ఎక్కడైనా కూడా అంతర్జాతీయ నదీ జలాల ఒప్పందాల ప్రకారమైన, ఈ దేశంలో ఉన్నటువంటి నదీ జలాల చట్టాల ప్రకారమైన క్యాచ్మెంట్ ఆధారంగా నీటి వాటా డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది. మరి తెలంగాణలో కృష్ణా రివరు 70% క్యాచ్మెంట్ ఏరియా ఉంది. కానీ ఆనాడు 2016లో కేసీఆర్ గారు 299 టీఎంసీకి ఎట్లా ఒప్పుకుంటారండి? మొత్తం 811 టీఎంసీలో తెలంగాణకు రావాల్సిన వాటా 575 రావాలి. కానీ ఎట్లా 299 ఒప్పుకొని తెలంగాణకు, దక్షిణ తెలంగాణకు ఉరితాడేసింది కేసీఆర్ కదా. నీ అసమర్థత వల్ల ఆనాడు 2016లో ఎట్లా ఒప్పుకుంటామండి? కనీసం మాట్లాడితే అవగాహన ఉండాలేదన్న. అంటే లింగం యాదవ్ గారు అది తాత్కాలిక సంతకం కాదా, ఒక ఇయర్ కోసం కదా? నేను ఒకటే చెప్తున్నా జోష్నా గారు, మీరు కూడా సీనియర్ జర్నలిస్టులు, మీకు కూడా అవగాహన ఉంది నదీ జలాల మీద. నేను చెప్తున్నా ఒకటే, బీఆర్ఎస్ నాయకులు అంటే వేగ్గా మాట్లాడతారు, వాళ్ళ గురించి అడిగేది క్వశ్చనే కదా. ఇప్పుడు 299కి తాత్కాలికంగా అంటే ట్రిబ్యునల్లో ఈ పంచాయతీ పూర్తిగా తేలేంత వరకు ముందుగా ఒక్కొక్క సంవత్సరానికి రెన్యువల్ చేస్తూ ఉండాలి. అది జరుగుతోంది కాబట్టి మీరు వచ్చిన తర్వాత కూడా మీరు అంతకే సంతకం పెట్టారు. జోష్నా గారు, అసలు అది అగ్రిమెంటే తప్పంటున్నాండి, సైన్ పెట్టడమే తప్పంటున్నా నేను. కనీసం 50-50 అయినా పెట్టాలి. నువ్వు 70% ఉన్నోనికేమో 30% ఇస్తావు, 30% ఉన్నోనికేమో 70% వాటర్ ఇస్తావు. అసలు నువ్వు ఎట్లా అగ్రి అవుతావు అంటున్నాడు? యు డిడ్ ఏ మిస్టేక్, బ్లండర్ మిస్టేక్.
చారిత్రాత్మకమైన మిస్టేక్ చేసినావు. నువ్వు చేయడం వల్లనే కదా ఇవాళ ఆంధ్ర ఈ ప్రాజెక్టులు కడుతుంది. సర్లే, ఇవాళ వచ్చిన తర్వాత మేము కొట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎట్లా మీరు అన్యాయం చేసిరని కొట్లాడుతున్నాం. అతను ఇవాళ బనకచెర్ల పోలవరానికి పునాది వేసింది ఎవరండి? 2016లో ఇదే కేసీఆర్ 3000 టీఎంసీలు గోదావరి నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి, రాయలసీమని రతనాలసీమ చేస్తా, నీళ్లు బేసిన్లు లేవు, బేసజాలు లేవు అని రాయలసీమ ఇంటి రోజా ఇంటికి వెళ్ళి చేపల పులుసు తినొచ్చి ఈ మాట్లాడింది నువ్వు కదా. ఆనాడు నువ్వు ఎక్కడ పోయింది మరి తెలంగాణకు? నేను ఒక విషయం చెప్తాండి. ఇవాళ కాళేశ్వరంలో పెట్టిన 1,00,000 కోట్ల డబ్బులు నా దక్షిణ తెలంగాణలో అందులో 50% పెట్టినా కూడా నా ఏదైతే ఇవాళ దక్షిణ తెలంగాణ భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, ఎస్ఎల్బిసి, డిండి ఇవన్నీ కూడా పూర్తయ్యేది కదా. అంటే ఇదే వైసీపీ హయాంలో రాయలసీమ లిఫ్ట్ కు సంబంధించి నిలిపివేత బీఆర్ఎస్ హయాం అంటే 2020లోనే వైసీపీ హయాంలో జరిగింది అంటున్నారు. ఈవెన్ అంటే మొన్న అటు సీఎం చంద్రబాబు నాయుడు వీళ్ళు మాట్లాడేటప్పుడు 2020లోనే రాయలసీమ లిఫ్ట్ పనులు ఆపడం జరిగిందని అంటున్నారు. అండి ఎక్కడా బిరండి అదే చెప్తున్నాండి. మొత్తం నీళ్ళన్నీ కూడా మీరు ఆంధ్రాకి దాచిపెట్టి మీరిద్దరు బేసిన్లు లేవు, బేసజాలు లేవని రాయలసీమ. అసలు మీకు ఒకటి తెలుసా అండి, బీఆర్ఎస్ నేను ఒకటి చెప్తా వినండి. ఎక్కడ కూడా ఆ బేసిన్ అవసరాలు దాటిన తర్వాత పక్క బేసిన్ కు వాటర్ తీసుకుపోతారు. నువ్వు గోదావరి బేసిన్ వాటరు కృష్ణా బేసిన్ దాటి పెన్నా బేసిన్ తీసుకుపోవడం అనేది అది చట్ట వ్యతిరేకము. అసలు ఈ బేసిన్ అవసరాలే తీరలేదు. ఇంకా ఇప్పటికి కూడా దక్షిణ తెలంగాణ చూడు, పాలమూరు, రంగారెడ్డి, నల్గొండలో ఇవాళ కనీసం మీరు తక్కడి మట్టి తీయలే. 10 ఏళ్ళు అధికారంలో ఉండి ఎస్ఎల్బిసిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 33 కిలోమీటర్ల సొరంగం తవ్వితే 10 ఏళ్లలో మీరు 1 కిలోమీటర్ సొరంగం కంప్లీట్ చేయలేదు. దీనికి కారణం మీ అసమర్థత వల్ల కదా. పాలమూరు, రంగారెడ్డి మీరు ఎందుకు కంప్లీట్ చేయలేదు? ఇవాళ మీరు చేసిన తప్పులన్నీ మీరు ఇవాళ మీ తప్పులని కప్పిపుచ్చుకోవడం కోసం ఇవాళ ప్రభుత్వం మీద బురదలుతురు. అందుకే కేసీఆర్ మోసం కేసీఆర్ జరిగింది. అంటే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఏపీ తెలంగాణ పర్టికులర్ గా ఈ అంశం పైనే వస్తే డెఫినెట్ గా అక్కడ బీజేపీ కూటమిలో ఉంది, ఇక్కడ మీకు మంచి ఇదే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అయితే ఈ క్రమంలో వ్యవహరించే తీరు పట్ల తెలంగాణ పట్ల మీరు అంతగా ఫోకస్ చేయట్లేదు. ముఖ్యంగా ఈ ప్రాజెక్ట్స్కు సంబంధించి అక్కడ అనుమతులు లేకపోయినా టెండర్లు పిలుచుకున్నా కూడా ఈవెన్ కొన్ని అనుమతులకు సంబంధించి కొన్ని పర్యావరణ అనుమతులు లేకపోయినా టెండర్లు పిలవడము అని అంటే ప్రాజెక్టుకు అనుమతి అనేది ఇంపార్టెంట్. దాన్ని కూడా చూడనట్టు వ్యవహరిస్తున్నారు, నిధులు కూడా సమకూర్చి పెడుతున్నారు. ఇక్కడేమో ఇంత తెలంగాణకు సంబంధించి ఇంత గగ్గోలు పెడుతున్నారు ప్రాజెక్టులకు సంబంధించి. బీజేపీ స్టాండ్ ఏంటి అసలు ఏపీ తెలంగాణ? బీజేపీ స్టాండ్ నిన్న మొన్న ప్రజలందరూ వీక్షించారు, మీరు కూడా చూడండి. బీజేపీ తెలంగాణ లింక్ లో వెదిర శ్రీరామ్ గారు చాలా చక్కటి అంటే ఒక పాఠ్యాంశం లేమని కూడా అర్థమయ్యేటట్టు ఎక్స్ప్లెయిన్ చేసినారు. ఏ లెటరు ఏ డేట్ నాడు కేంద్రంకి పంపారు, కేంద్రం ఏ క్లియరెన్స్ ఇచ్చింది అనేది. ఇక్కడ 2 విషయాలు మేడం మనం చర్చ చేసుకోవాల్సింది. నేషనల్ ప్రాజెక్ట్ గా ఆమోదం పొందడానికి సంపూర్ణమైన అవకాశాలు ఉండే. ఎట్లా ఉంటాయి అంటే ఇది మనది డ్రాట్ ప్రోన్ ఏరియా, మహబూబ్ నగర్ కానీ నల్గొండ కానీ ఇదంతా డ్రింకింగ్ వాటర్ కూడా లేమితో కొట్టుమిట్టాడతాం, ఫ్లోరైడ్ బాధితులు ఉన్నటువంటి ప్రాంతం. సో దీన్ని ప్రాపర్ గా డిజైన్ చేసి ప్రాపర్ గా డిపిఆర్ లో చేసి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సెంట్రల్ గవర్నమెంట్ కు పంపిస్తే గనక లీగలైజ్డ్ అలొకేషన్స్ ఉంటే తప్పకుండా నేషనల్ ప్రాజెక్ట్ గా తీసుకుంటారు. కానీ వీళ్ళు ఎందుకు ఇవ్వరు అంటే నేషనల్ కి వీళ్ళే కట్టుకుంటే వీళ్ళ ఆడిటింగే ఉంటుంది. కేంద్రం 1 రూపాయి ఇచ్చినా ఆడిటింగ్ కేంద్రంది కూడా నజరాని ఉంటుంది, మన నిగరాని ఉంటుంది. కాబట్టి వీళ్ళు కేంద్రం దగ్గరికి పోవట్లేదు. తెలంగాణ పరిపాలకులు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏంటంటే 1,00,000 కోట్ల రూపాయలు పెట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వమే పెడుతుంది. ఇంతకుముందు 10,000 కోట్లు 20,000 కోట్లు పెట్టాలంటే కేంద్రం దగ్గరికి పోయి మెప్పించి ఒప్పించుకొని తీసుకొచ్చి ప్రాజెక్టుల నిర్మాణం గతంలో జరిగేటివి. ఇప్పుడు మొత్తం అసలు విచ్చలవిడితనం అయిపోయింది. ప్రజాధనాన్ని ఇప్పుడు ప్రజలకు టేల్ ఎండ్ ఫార్మర్స్ కు నీళ్లు లైఫ్ లైన్ మారిందో లేదో కానీ కేసీఆర్ కుటుంబానికి లైఫ్ లైన్ గా మారింది. సరే, ఇప్పుడు నేను ఒకటే మీ అందరి దృష్టికి టైం స్టిపులేషన్ లో మనం టెక్నికాలిటీస్ కి పోలేం, కానీ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత ఫస్ట్ ప్రియారిటీ ఏ ప్రాజెక్ట్ కట్టాలి మేడం? తెలంగాణ ఉద్యమం అంతా కృష్ణా మీద మాట్లాడి, తెలంగాణ ఉద్యమం అంతా నల్గొండ ఫ్లోరైడ్ బాధితుల మీద మాట్లాడి, నల్గొండ ఫ్లోరైడ్ ఆ కుంటోళ్ళని గుడ్డోళ్ళని తీసుకుపోయి ప్రధానమంత్రి టేబుల్ మీద పెట్టిన పిక్చర్స్ పెట్టి చూపించుకొని ఆ నల్గొండకు ఈ 10 ఏళ్ల గవర్నమెంట్ లో కేసీఆర్ అద్భుతం 1-2 ఏళ్లలోనే కట్టేటటువంటి ప్రాజెక్టులను కంప్లీట్ చేసేటటువంటి తనే ప్రారంభించి తనే ఇనాగ్రేషన్ చేసేటటువంటి నాయకుడు. గోదావరి నదిలో మనకు అలొకేషన్స్ ఉన్నాయి, తొందర ఏముండే మేడం?
ఇక్కడ కృష్ణానది కదా ప్రియారిటీ కట్టాల్సింది, పాలమూరు రంగారెడ్డి కదా ప్రియారిటీగా కంప్లీట్ చేయాల్సింది. ఆయన ఏం అడిగినాడు? భర్త కుర్చీ వేసుకొని దాని మీద కూర్చొని అక్కడ రైతులకి పొలాలకి నీళ్లు రాగానే యాటలను కోసి దావతీయమన్నాడు. మరి వాళ్ళు యాటలను పెంచే అవి ముదిరిపోయాయి, ఈయన పోయి ఫామ్ హౌస్ లో వాడుకో. నేను రెండో విషయం నేను ఒక్క 30 సెకండ్స్ లో మీరు అరవింద్ గారు ఏమైనా చెప్పుకోదలుచుకున్నారా? అంటే ఉద్యమ సమయంలో ఉన్నటువంటి పాలమూరు అధికారంలోకి వచ్చాక ఎందుకు పట్టలేదు మీకు? ఎందుకు పట్టలేదు? దీనికి సమాధానం చెప్పండి. చెప్పిన తర్వాత టైం అయిపోయింది. 30 సెకండ్స్ ఉంది అరవింద్ గారు. మునుగోడు, నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం సమస్త నారాయణపురం నా సొంత గ్రామం మేడం. మా గ్రామంలో ఫ్లోరోసిస్ బాధ చాలా తీవ్రంగా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అది మీ అందరికి కూడా తెలుసు. మునుగోడు, నల్గొండ, దేవరకొండ అంటే ఫ్లోరోసిస్ బాధ. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏమైంది అని చెప్పి సరే వీళ్ళు మాట్లాడుతున్నప్పటికీ కూడా క్షేత్ర స్థాయిలో జిల్లాకు సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా అరవింద్ గారు పాలమూరు రంగారెడ్డి గురించి ప్రశ్న లేవనెత్తింది మీరే, ప్రస్తుత ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరంది మీరే. 10 ఏళ్లలో మాట్లాడితే అరవింద్ గారు ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్ అండి, ఇక్కడ స్ట్రైట్ క్వశ్చన్. ఈ ఫ్లోరోసిస్ ఇష్యూ లేదంటే మీరు అవి వాటి గురించి ప్రస్తావన కాదు, కాళేశ్వరం కన్నా ముందెత్తుకున్న పాలమూరు రంగారెడ్డిని ఎందుకు మీరు పట్టించుకోలే అనేది వాళ్ళ క్వశ్చన్. మేడం జ్యోత్స్న మేడం, తప్పకుండా కేసీఆర్ గారికి తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యం. అది సీనన్నకు తెలుసు, అది యాదవ్ గారికి అన్న కూడా తెలుసు. కానీ వీళ్ళు ఏదో వేదిక పైన ఉన్నారు కాబట్టి ఇదే తాడు కదా కేసీఆర్ గారు. కేసీఆర్ గారి నాయకత్వం చూద్దామండి. ముఖ్యంగా ఏపీ తెలంగాణకు సంబంధించిన నీటి పంచాయతీ కావచ్చు, ఈ ప్రాజెక్టులకు సంబంధించి కావచ్చు, ఇది ఎడతెడగని ఎపిసోడ్ల వైజ్ గా వెళ్లేటువంటి క్వశ్చన్స్ చాలా ఉన్నాయి.